రాళ్ళు ఎందుకు తయారవుతాయని డౌట్ ఉంటుంది. చాలా మటుకు రాళ్ళన్నీ కిడ్నీలోనే తయారవుతాయి. కిడ్నీలోంచి తయారయ్యి కొన్ని కిడ్నీలోనే ఉండిపోయి బాగా పెద్దవవుతాయి. ఇవి అందరికీ మనకి 2 కిడ్నీలు ఉంటాయండి. 2 కిడ్నీల్లోనూ మూత్రం తయారవుతూ ఉంటుంది. చాలా మటుకు రాళ్ళన్నీ ఇక్కడ తయారవుతాయి. కొన్ని అక్కడే ఉండిపోయి పెద్దగా తయారవుతాయి. దాన్ని స్టాగాన్ క్యాలిక్యులస్ అంటాము. కొన్ని ఈ పైప్లోంచి కిందకి వచ్చి ఈ మధ్యలో ఎక్కడైనా ఇరుక్కుపోతాయి. ఇక్కడ కానీ ఇరుక్కుపోతాయి. ఇరుక్కుపోవటం వలన ఇట్లా కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఇట్లా వాపు వచ్చేస్తుంది. కిడ్నీ అంతా వాపు వచ్చేసి హైడ్రోనెఫ్రోసిస్ అంటాం దాన్ని. అది కిడ్నీ అంతా డ్యామేజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇట్లాగా వాపు వచ్చేసి. ఈ పైప్లో స్టోన్ ఉండడం అనేది చాలా డేంజరస్. కొన్ని వచ్చిన తర్వాత ఈ చివర్లోకి కూడా వచ్చి ఆగిపోవచ్చు. ఎంత చిన్న స్టోన్ అయినా కూడా ఒక్కొక్కసారి ఆగిపోవచ్చు. తర్వాత మూత్రాశయంలో కూడా, బ్లాడర్ అంటాం దీన్ని, మూత్రాశయంలో కూడా ఏదైనా అడ్డు ఉన్నా కూడా రాళ్ళు తయారవుతూ ఉంటాయి. చాలామందికి రెండోది రాళ్ళు ఏ వయసులో వస్తాయని. రాళ్ళు మేము చాలా చిన్న పిల్లలు అంటే 6 నెలలు పుట్టిన 6 నెలలు సంవత్సరం పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాము అరుదుగా. వాళ్ళకి ఏంటంటే కిడ్నీస్లోనే ఏదైనా ప్రాబ్లం ఉండడం వలన ఈ రాళ్ళు తయారవుతూ ఉంటాయి. చాలా మటుకు ఏంటంటే యాక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం. ఎవరంటే మగవాళ్ళు బయటకు వెళ్ళి పని చేసి ఎండలో పని చేసే వాళ్ళల్లో ఎక్కువ ఈ స్టోన్ ప్రాబ్లము చూస్తూ ఉంటాము. తర్వాత ఆఫీసెస్లో అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువ ఏసీలో ఉండడం వలన కూడా వాళ్ళకి ఏంటంటే ఎక్కువ దాహం వేయకపోవటం వలన, నీళ్లు తాగకపోవటం వలన కూడా స్టోన్స్ తయారయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత ఆహారంలో కూడా ఈ మధ్యన చాలా మార్పులు వస్తున్నాయి. చాలా రిఫైన్డ్ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్స్ కానీ లేకపోతే ఈ చీజ్, పన్నీరు ఇట్లాంటివి ఎక్కువ తినడం వలన, నాన్ వెజిటేరియన్ బాగా ఎక్కువ తినడం వలన కూడా మళ్ళీ స్టోన్స్ తయారయ్యి స్టోన్ ప్రాబ్లం అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉన్నది. సో అవి కొన్ని కారణాలు. రెండోది ఏంటంటే వాటర్ సరిగ్గా తాగకపోవటం అనేది చాలా ఎక్కువ రీజన్ ఉంటుంది. తర్వాత ఈ కాల్షియం టాబ్లెట్స్ కానీ ఈ ఫుడ్ సప్లిమెంట్స్ కానీ చాలా ఎక్కువ తినడం వలన కూడా స్టోన్ ప్రాబ్లము మనకి రావచ్చు. స్టోన్ ప్రాబ్లం రావడం వలన కిడ్నీ బ్లాక్ అయ్యి డ్యామేజ్ అయితే కొంతమంది ఏంటంటే 2 పక్కల కిడ్నీల్లో రాళ్ళు వచ్చి 2 పక్కల కూడా కిడ్నీస్ బ్లాక్ అయిపోయి కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. కిడ్నీ ఫెయిల్యూర్లో రీనల్ ఫెయిల్యూర్ అంటాము. ఆ కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా మేము పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. అందుకని స్టోన్ ఎంత చిన్నదైనా కూడా వచ్చి యూరాలజిస్ట్కి చూపించుకొని స్టోన్ ఏ పొజిషన్లో ఉన్నది, డేంజరస్ పొజిషనా లేకపోతే మనం మామూలుగా మందులు వాడుకోవచ్చా అనేది కూడా నిర్ధారణ అయిన తర్వాత మీరు మందులు వాడుకోవటం అనేది చాలా అవసరము. కొంతమంది ఏంటంటే నొప్పి లేదు అని, మామూలుగా అయితే స్టోన్ కిందకి జారుతుంటే చాలా నొప్పి వస్తుంది, విపరీతమైన నొప్పి, వాంతులు ఇవన్నీ వస్తాయి. కానీ కొంతమందికి నొప్పి ఉండదు. ఆ నొప్పి లేకపోవటం అనేది కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే మనకి కిడ్నీ ఎంత డ్యామేజ్ అవుతున్నది అనేది మనకి తెలియదు. నొప్పి లేదు కదా అని చాలామంది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా స్టోన్ని అట్లాగే ఉంచుకున్న వాళ్ళని మేము చూసాము. దానివలన సైలెంట్గా కిడ్నీ మెల్లమెల్లగా పని చేయడం తగ్గిపోయి పూర్తిగా పని ఆగిపోతూ ఉంటుంది. అందుకని స్టోన్ అనేది ఏ పొజిషన్లో ఉంది, కిడ్నీ లోపల ఉంటే అంత డేంజర్ కాదు. కిడ్నీలోంచి బయటికి వచ్చే పైప్ లోపల ఎక్కడన్నా అడ్డుకుంటే మాత్రం అది కిడ్నీకి చాలా డేంజర్. సో ఇవన్నీ మీరు డాక్టర్కి చూపించుకొని ఏంటంటే అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవటం కానీ వెయిట్ చేయొచ్చా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండడానికి కూడా కొన్ని మందులు అవి ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకొని డాక్టర్ మీకు మందులు అవి పెడతారు. కొన్ని కారణాలు ఉంటాయి. బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందా, కాల్షియం ఎక్కువ ఉందా, పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉందా, లేకపోతే కిడ్నీలోనే ఫాల్ట్ ఉండడం వల్ల కిడ్నీస్లోంచి యూరిన్లో ఎక్కువ కాల్షియం వచ్చేస్తుందా, ఇవన్నీ కూడా పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలన్నీ చేసుకొని మనం ఏదన్నా దీనికి ఫాల్ట్ ఎక్కడుంది అనేది మనం కనుక్కుంటే దానికి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రెండోది ఎక్కువ రోజులు కిడ్నీలో నుంచి బయటికి వచ్చిన స్టోను పైప్లో అంటే యూరెటర్లో ఇరుక్కుపోవటం వల్ల కిడ్నీ తొందరగా డ్యామేజ్ అవుతుంది. దీనికి ఏంటంటే ఇంతకుముందు కోత కోసి ఆపరేషన్లు చేసి ఆ రాళ్ళు తీసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఆ ఆపరేషన్లు అన్నీ చేయకుండా
మూత్రనాళంలోంచి కింద నుంచి పైప్ పెట్టి ఆ స్టోన్ని ఒక పొడిలాగా చేసేసి తీసివేస్తున్నాము. దీంతో ఏంటంటే మనకి ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండడం కానీ ఉండదు. ఒక రోజులోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. తర్వాత పనికి కూడా 1-2 రోజుల్లోనే మళ్ళీ మీరు వెళ్ళి మీ పని చేసుకోవచ్చు. దీన్ని యురెట్రోస్కోపీ అంటాము. ఇది చాలా సులభమైన పద్ధతి. కిడ్నీలో ఉండే రాళ్ళకు కూడా ఇంతకుముందు మేము ఓపెన్ ఆపరేషన్ చేసేవాళ్ళము. దాని తర్వాత కిడ్నీలోకి చిన్న రంధ్రం పెట్టి చిన్న చిన్న ముక్కలు చేసి ఆ స్టోన్ని తీసేవాళ్ళము. ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని లేజర్ పద్ధతులతో RIRS అంటాము. మూత్రనాళంలోంచి కిడ్నీ లోపలికి లైట్ పంపించి దాంట్లోనే ఎండోస్కోప్ అంటాము. స్కోప్స్ ఉంటాయి. ఆ ఫ్లెక్సిబుల్ యూరెట్రోస్కోప్ అనేది కిడ్నీ లోపలికి పంపించి రాయి ఎక్కడుందో చూసుకొని దాన్ని లేజర్తో పౌడర్ చేసి కూడా తీసేస్తూ ఉన్నాము. సో దీంతో ఏంటంటే పేషెంట్కి ఇంతకుముందు ఉండేదానికంటే ఇప్పుడు చాలా సులభంగా ట్రీట్మెంట్ అవుతూ ఉన్నది. ఆ ట్రీట్మెంట్ వలన పేషెంట్స్ ఎక్కువ సఫర్ కాకుండా, ఇంతకుముందు ఓపెన్ ఆపరేషన్ చేస్తే నెల రోజులు దాకా వాళ్ళు పనికి వెళ్ళలేకపోయేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు 2-3 రోజుల్లోనే మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళ పని చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోగలుగుతున్నారు. అందుకని ఏంటంటే మనకి ఎక్కడైనా కడుపులో నొప్పి వచ్చినప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు సింపుల్గా ఒక స్కాన్ చేసుకున్నా కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా, కిడ్నీలో ఎక్కడైనా వాపు ఉందా అనేది తెలిసిపోతుంది. దాంతో మనం ట్రీట్మెంట్ అది మనం ఇవ్వచ్చు. చివరిలో నేను చెప్పేది ఏంటంటే బేసిక్గా ముందు మనం తీసుకునే దాంట్లో మంచినీళ్ళు అనేది 2.5 నుంచి 4 లీటర్ల దాకా తీసుకోవాలి. ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ తీసుకోవాలి. బయట ఎండలో కానీ ఫ్యాక్టరీస్లో ఎక్కువ వేడిలో పనిచేసే వాళ్ళు ఇంకా ఎక్కువ నీళ్లు తాగాలి. రెండవది ఏంటంటే ఎక్కువ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ టమాటో, ఎక్కువ పాలకూర, ఎక్కువ క్యాబేజీ ఇట్లాంటివి ఎక్కువ తినకూడదు. నాన్ వెజిటేరియన్ కూడా మరీ ఎక్కువ రోజు పొద్దున్న సాయంత్రం తినడం అట్లా చేయకూడదు. పూర్తిగా ఆపాలని కూడా లేదు, ఎందుకంటే దానివల్ల కూడా బాడీ వీక్ అవుతుంది. పాలు కూడా మామూలుగా రోజుకి ఒక 250 ml అట్లాగా తీసుకోవచ్చు. మరీ ఎక్కువ పాలు కానీ పాల నుంచి తయారు చేసే స్వీట్స్ కానీ మరీ ఎక్కువ కూడా తినకూడదు. అన్నిటికంటే ముందు ముఖ్యంగా టైంకి అంటే గంటకి ఒక గ్లాసు వాటర్ అనేది తీసుకోవడం అనేది మర్చిపోకూడదు. ప్రొద్దున్నే లేచి 1 లీటరు నీళ్ళు తాగేసి మళ్ళీ సాయంత్రం 1 లీటర్ తాగితే అట్లా కుదరదు. ఎందుకంటే 2 గంటల్లోనే మళ్ళీ బాడీలో ఉండే వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. సో తరచుగా రెగ్యులర్గా టైమ్డ్ ఇంటర్వల్స్లో వాటర్ తీసుకోవటం వలన చాలా మటుకు మనం స్టోన్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు.